ఇంట్లోనే సింపుల్‌గా, హెల్తీగా, టేస్టీగా ఉండే ఈ బిస్కెట్‌లను తయారు చేసుకోండి. స్నాక్స్ బాక్సుల్లోకి లేదా ఈవినింగ్ స్నాక్స్‌గా ఉపయోగపడతాయి. ముందుగా మిక్సింగ్ బౌల్‌లో 1 కప్ దాకా సూజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ వేసుకోండి. 1/2 కప్ దాకా గోధుమ పిండి, 1 కప్ షుగర్ పౌడర్ వేసుకొని కొద్దిగా యాలకుల పొడి వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల నేతిని వేసుకొని దీనంతా కూడా బాగా కలుపుకోండి. కొద్దిగా నీళ్ళని కానీ లేదా కాచి చల్లార్చుకున్న పాలను కానీ వేసుకొని పిండిని ఈ విధంగా కలుపుకోండి. అచ్చంగా మనం గోధుమ పిండి కలిపినట్టు కలుపుకోవాలి. తర్వాత అరగంట పాటు పక్కన పెట్టేసేసుకొని చిన్న చిన్న బౌల్స్‌లా చేసుకొని చేత్తో ఇలా స్లైట్‌గా ప్రెస్ చేసేయండి. తర్వాత ఫోర్క్ స్పూన్‌తో ఇలా ఘాట్లు పెట్టేసుకోండి. డిజైన్ అనేది వచ్చేసిద్ది. ఇలా చేసి పెట్టుకున్నవన్నింటిని కూడా చక్కగా ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలండి. దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఈ బుజ్జి కడాయిని నేను సోలారా బ్రాండ్ నుంచి తీసుకున్నానండి. ప్రీమియం ట్రైప్లీస్ స్టెయిన్లెస్ స్టీల్ అండి. ఈ కడాయి వచ్చేసరికి ఫ్రైస్‌కి, కర్రీస్‌కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇండక్షన్ బేస్డ్ కూడా మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు. మీరు కనుక వెబ్సైట్ త్రూ ఆర్డర్ చేసుకుంటే నా కూపన్ కోడ్ యూజ్ చేస్తే ఎక్స్ట్రా 10% వరకు అంటే అప్పుడు 500 వరకు డిస్కౌంట్ నడుస్తుందండి. త్వరపడండి. వెబ్సైట్ లింక్ అలాగే ప్రోడక్ట్ లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. ఒకసారి చెక్అవుట్ చేయండి. గోరువెచ్చగా ఉన్న నూనెలోకి వీటిని వేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చక్కగా వీటిని ఈ రంగు వచ్చేదాకా వేయించేసేసుకొని తర్వాత మనం సర్వ్ చేసుకోవడమే అండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి.